महामन्त्रस्य अघोर ऋषिः अनुष्ठुप्छन्दः संकर्षणमूर्तिस्वरूपो योऽसावादित्यः परमपुरुषः स एष रुद्रो देवता नमः शिवायेति बीजं शिवतरायेति शक्तिः महादेवायेति कीलकम् श्री सांब सदाशिव प्रसाद सिद्ध्यर्थे जपे विनियोगः ध्यानम् आपाताडनभस्थलान्त भुवन ब्रह्माण्डमाविस्फुरत् ज्योतिस्फाटिकलिङ्गमूलिविलसत्पूर्णेन्दुवान्तामृतैः हस्तोकाप्लुतमेकमीशमनिशं रुद्रानुवागां जपेत् ध्यायेदीप्सितसिद्धये ध्रुवपदं विप्रोऽभिषिञ्चेच्छिवम् ब्रह्माण्डं व्याप्तदेहा भसितहिमरुचा भासमाना भुजङ्गैः कण्ठे कालाक्कपर्दा कलितशशिकलाश्चण्डकोदण्डहस्ताः त्र्यक्षा रुद्राक्षमालाः सुललितवपुषः शाम्भवा मूर्तिभेदाः रुद्राः श्रीरुद्रसूक्तप्रकटितविभवान् प्रयच्छन्तु सौख्यम् श्रियं च मे मयश्च मे प्रियं च मे कामश्च मे कामश्च मे सौमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वश्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणं च मे यन्त्रा च मे धर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे महश्च मे संविच्च मे ज्ञात्रं च मे सूश्च मे प्रसूश्च मे शीरं च मे लयश्च मरुतं च मे मृतं च मे यक्ष्मं च मे नामयच्च मे जीवातुश्च मे दीर्घायुत्वं च मे नमित्रं च मे भयं च मे सुखं च मे शयनं च मे शूषा च मे। మనం ఇప్పుడు మహేశ్వరంలోని శివగంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయము. ఈ దేవాలయము చాలా ప్రాచీనమైంది. దాదాపుగా ఈ దేవాలయం కూడా 600 పైచిలకు సంవత్సరాల నాటి దేవాలయము. చాలా ప్రాచీనమైన దేవాలయము. ఈ దేవాలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకున్నాం కదండి. మనం ఈ దేవాలయం గురించి ముందుకెళ్ళి మనం మాట్లాడుకుందాం పదండి. మీకు ఇంకా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటానండి. శివాశరం వ్యాజాతవతయానో రుద్రముడయ యాతే రుద్ర శివాతనూర ఘోరా పాపకాశిని తయానస్తను వాశంతమయా గిరిశంతాభి. ఈ దేవాలయము దాదాపుగా అక్కన్న మాదన కాళిష ప్రభు సమయంలో దాదాపుగా 108 దేవాలయాన్ని నిర్మించారండి. అందులో కూడా ఈ దేవాలయం ఒకటి. ఇంతకుముందు మనము ఇంకో వీడియోలో చూసిపోయాం కదా, చీకటి వెంకటేశ్వర స్వామి దేవాలయము, అది కూడా ఒక దేవాలయము. ఇవి శివక్షేత్రాలు. ఈ తెలంగాణలోని ఇలాంటి దేవాలయము ఏకైక దేవాలయం ఇదే అండి. ఇది 2 ఫ్లోర్ల కిందికి, అంటే 2 అంతస్తుల కింద ఈ మనకు గుండం ఉంటుందండి. చాలా పెద్ద గుండం ఇది. ఈ కోనేరు మధ్యలో ఈ శివుని దేవాలయం ఉంటుంది. ఇలాంటి దేవాలయాన్ని చాలా అరుదుగా చూసాం మనము. చాలా అద్భుతమైన దేవాలయము. ఇక్కడ ముక్తేశ్వర స్వామి, అఘోర స్వామి అని మనకు 16 శివాలయాలు ఈ దేవాలయం చుట్టూ మనకు కనబడతాయండి. ఈ నెంబర్స్ వేసి ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5 అని. ఈ దేవాలయాలు మొత్తము 16 దేవాలయాలు ఉంటాయండి. చాలా అద్భుతమైన దేవాలయము. ఇంకా చూస్తూ ఉంటే మీకు ఇంకా తెలుస్తుంది. మనం కూడా ముందుకెళ్ళి అవి దేవాలయాన్ని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం పదండి. తెలంగాణలోని శ్రీశైలం అంటారండి. ఎందుకంటే ఇది శ్రీశైలానికి జాతీయ రహదారి పైన వెళ్తూ ఉంటే మనకు మహేశ్వరంది మనకు కమాన్ కనబడుతుంది. అందులోకి వస్తే మనకు ఈ దేవాలయం కనబడుతుందండి. అద్భుతమైన దేవాలయము. మల్లికార్జున స్వామి దేవాలయము, అవిముక్తేశ్వర స్వామి దేవాలయం, ఇలా 16 దేవాలయాలు ఈ కోనేరు చుట్టూ ఉంటాయండి. ఈ దేవాలయం దర్శించుకొని స్వామివారిని మనము దర్శనం చేసుకొని మనం కూడా ప్రయత్నం చేద్దామండి. ఈ కోనేరు చాలా అద్భుతమైన దేవాలయము, ప్రాచీనమైనది. ఇవి దాదాపుగా 600 ఏళ్ళ పైచిలకు ఈ దేవాలయం నిర్మించినట్టుగా ఈ స్థల పురాణం అండి. ఇక్కడ సాక్షాత్తు గంగా సమేతుడై శివుడు వెలిచిన చోటు. ఎందుకంటే ఇక్కడ నిత్యము గంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి దేవాలయమే ఈ ముక్తేశ్వర స్వామి దేవాలయము, మహేశ్వరము. ఆ మహేశ్వరంలోనే ఈశ్వరుడు ఉంది కాబట్టి దీని పేరు మహేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయము. అదండి. అఘోరేశ్వర స్వామి దేవాలయం అండి. అమరావతీశ్వర స్వామి చాలా అద్భుతమైన దేవాలయం అండి. చూసారు కదా.
గంగాధరి చూడండి, సాక్షాత్తు గంగని తలమైన పెట్టుకున్న శివుని దేవాలయము గంగాధరీశ్వరుడు. తెలంగాణలోనే ఇలాంటి దేవాలయము మరొకటి లేదండి. చాలా అద్భుతమైన దేవాలయము. 16 శివాని దేవాలయాలతో వెలిసిన క్షేత్రమే ఈ మహేశ్వరం దేవాలయము. చాలా అద్భుతమైన దేవాలయము. మీరు చూసిన ఇంత పెద్ద కోనేరు తెలంగాణ స్టేట్లోనే ఇలాంటి కోనేరు లేదండి. ఆ కోనేరు మధ్యలో వెలిసిన క్షేత్రమే మహేశ్వర స్వామి దేవాలయము. ఇష్టకామేశ్వర దేవాలయం అండి. ముక్తేశ్వర స్వామి దేవాలయం అండి. ఆ స్వామిని దర్శించుకోండి. కాళహస్తీశ్వరుడు అండి, ఏకాంబేశ్వరుడు అండి, మణికర్ణికేశ్వరుడు అండి, గురుదక్షిణమూర్తి అండి. గురు పరంపరలోని మొట్టమొదటి అవతారము శివుని అవతారము. ఇక్కడ సప్తఋషులు స్వామివారి నిత్య సేవలో ఉంటారు. ఈ దక్షిణామూర్తిని పట్టుకుంటే మనకు గురు బలము చాలా పెరుగుతుందని చెప్తుంటారండి. ఈ గురుదక్షిణామూర్తి చాలా మహిమగల స్వామి. ఈ స్వామిని సేవించిన వాళ్ళకి జీవితంలో ఇలాంటి కొదవ ఉండదండి. అంతా తానే చూసుకుంటాడు. అన్నేశ్వరుడు అండి, అమరేశ్వరుడు అండి, ఆతిపరమేశ్వరుడు అండి, మంగళ గౌరీశ్వరుడు అండి. ఇలా 16 శివుని క్షేత్రాలు దర్శించుకున్న తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్ళాల్సి వస్తుంది. మనం అమ్మవారి దర్శనం కూడా వెళ్దామండి. అమ్మవారు శివుని కింద, అంటే ఇది 2వ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో శివుడు ఉంటాడు, 2వ ఫ్లోర్లో అమ్మవారు ఉంటుంది. మన అమ్మవారి దర్శనం వెళ్దాం పదండి. ఇది ఒక ఫ్లోరు. మనము పాతాళం అంటే మనకి ఎట్లా అంటే గుండం లోపలికి దిగాల్సి వస్తుంది. పదండి. సాక్షాత్తు స్వామివారే వెలిసిన క్షేత్రము, కోనేరు మధ్యలో వెలిసిన అమ్మవారి క్షేత్రము శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవాలయము. నమ ఉష్ణీషినే గిరిచరాయ కులుంచానాం పతయే నమో నమ ఇషుమద్భ్యో ధన్వాభ్యశ్చ భో నమో నమ ఆతన్వానేభ్య ప్రతిదధానేభ్యశ్చ భో నమో నమ ఆయచ్చభ్యో విసృజభ్యశ్చ భో నమో నమోస్యభ్యో విద్యభ్యశ్చ భో నమో నమ ఆశీనేభ్యశ్చ యానేభ్యశ్చ భో నమో నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ భో నమో నమస్తిష్టభ్యో ధావభ్యశ్చ భో నమో నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ భో నమో నమో అశ్వేభ్యోऽశ్వపతిభ్యశ్చ భో నమః నమ వ్యాధినేభ్యో వివిధ్యంతేభ్యశ్చ భో నమో నమ ఉగణ. చూసారు కదండి, అద్భుతమైన దేవాలయము. ఇలాంటి దేవాలయము రావడం అనేది మన పూర్వజన్మ సుకృతము. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్న మహేశ్వరం దేవాలయం అండి. ఇక్కడ 16 శైవ క్షేత్రాలను దర్శించుకున్న తర్వాత కింద ఫ్లోర్లో, అంటే కింద మన కోనేరుకు ఆనుకొని అమ్మ రాజరాజేశ్వర స్వామి దేవాలయము, అమ్మవారి దేవాలయము. అద్భుతంగా స్వామి అమ్మ దర్శనం జరిగింది. అన్నీ మీకు చూపించే ప్రయత్నంలో అన్నీ చూపించాను. ఏదేమైనా ఈ క్షేత్రము చాలా మహిమగల క్షేత్రము. ఎవరైనా భక్తులు రాని వాళ్ళు, అంటే చాలామందికి తెలిసి ఈ దేవాలయము, కానీ ఇంకా ఎవరైనా రాని వాళ్ళకి వచ్చి ఈ సమయాన్ని దర్శించుకుంటే మీ మనసులోని కోరికలు కావచ్చు, మీకు మనశ్శాంతి కావచ్చు, ఇక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే నేను వచ్చి ఫీల్ అయినాను కాబట్టి మీకు చెప్తున్నానండి. చాలా అద్భుతమైన దేవాలయము. నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ నమో నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమః కవర్తినే సంయుక్త. ఇది దాదాపుగా 600 ఏళ్ల నాటి దేవాలయము. అక్కన్న మాదన్న హయాంలో 108 క్షేత్రాలు నిర్మించారండి. అందులో ఈ శైవక్షేత్రం కూడా ఒకటి. ఇలాంటి దేవాలయాన్ని ఖచ్చితంగా మీరు కూడా దర్శించండి, తరించండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.